హలో అండి, వెల్కమ్ టు సాయి సిరి ఫ్యాషన్స్. ఈ శారీ చూస్తున్నారు కదా, ఇది ఫ్యాన్సీ శారీ అండి. దీనికి పాట్ నెక్ ఇచ్చి దానికి పోట్లీ బటన్స్ ఇచ్చామన్నమాట. వెనకాల సింపుల్గా కావాలన్నారు. పాట్ నెక్ అయితే చాలా అన్నారు. కొంచెం ప్యాచ్ లాగా వేస్తే ఎక్కువైపోద్ది కాబట్టి ప్యాచ్ ఏం వద్దన్నారండి. ఇట్లా పోట్లీ బటన్స్ కావాలంటే ఓకే అని అన్నారు. అంటే కస్టమర్ని అడిగి మనం చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారండి, లేదంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయిపోద్ది. దానికోసం కటింగ్ ఎలా చేసుకున్నాం అనేది, స్టిచ్చింగ్ ఎలా చేసాం అనేది ఈ వీడియోలో చూద్దాం. మనం బ్యాక్ నెక్ ఎట్లయితే కట్ చేసామో అదే మెజర్మెంట్స్ తోటి పాట్ నెక్ని ఇట్లా పేపర్ సాఫ్ట్ తీసుకుని దానికి మనం పాట్ నెక్ లోపల ఓపెన్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ పేపర్ సాఫ్ట్ని తీసుకున్నామండి. ఐరన్ బాక్స్ ఉన్నట్లయితే ఐరన్తో ఒకసారి ఐరన్ బాక్స్ ఇట్లా ఐరన్ చేసేస్తే సరిపోతుంది. ఐరన్ బాక్స్ ప్రాబ్లం వచ్చింది, అందుకని ఇట్లా ఒక స్టిచ్ వేసేస్తుంది అనమాట, కదలకోకుండా ఉండటం కోసమని. ఇది స్టిచ్ అయిపోయిన తర్వాత క్లాత్కి వేసేస్తుంది అనమాట. క్లాత్ని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం క్లాత్ తీసుకున్నట్లయితే ఆ క్లాత్ని దీనికి వేసేసి ఫోల్డ్ చేసేయచ్చండి. ముందు మనం ఎక్కడైతే కట్ చేస్తామో ఆ కటింగ్ దగ్గర, అంటే బీస్ తోటి గీసాం కాబట్టి ఆ బీస్ మార్కింగ్ మీదే ఇట్లా ఒక స్టిచ్ వేసేస్తే కరెక్ట్గా దీనికి అంటుకుపోయి ఉంటుంది. అదే ఐరన్ చేస్తే స్టిక్కీగా ఉంటుంది, కొంచెం గమ్ ఉంటుంది కాబట్టి అంటుకుపోతుందండి. ఐరన్ బాక్స్ లేనప్పుడు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే అది లేదని చెప్పటం కాదు, ఇలా కూడా మనం వర్క్ అనేది ఆగకుండా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఇచ్చాం కదా, ఈ 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి పెట్టేసి ఫోల్డ్ చేసేసి చుట్టూతో కుట్టు వేసేసేద్దాం. అక్కడక్కడ ఇట్లా టర్నింగ్స్ వచ్చిన దగ్గర కానీ, లేదంటే రౌండ్ దగ్గర కానీ కొంచెం టక్స్ ఇచ్చుకుంటూ ఉంటే మనం ఈ ఎక్స్ట్రా ఇచ్చిన క్లాత్ని ఇలా వేళ్లతోటి కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకుని ఈ పేపర్ సాఫ్ట్ మీద పడే విధంగా మనం అరేంజ్ చేసుకుంటా కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. షేప్ ఏమాత్రం మారకుండా ఓన్లీ క్లాత్ని మాత్రమే లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను. ఒక పక్కన చూపిస్తున్నాము, అయినా కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట, అర్థమవుతుందని. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది చాలా సింపుల్గా నేర్చుకోవచ్చండి. ఐరన్ బాక్సే కావాలా, లేదంటే పెద్ద మిషనే కావాలా, అలాంటిది ఏమీ లేదు. మనం వర్క్ వచ్చినట్లయితే ఇట్లా ఇప్పుడు నేను కుట్టేది ఓన్లీ నార్మల్ మిషనేనండి. ఈ నార్మల్ మిషన్ మీద కూడా కుట్టుకోవచ్చు. దీన్ని క్లాత్ మీద వేసేద్దాం. వీటి కోసం పోట్లీ బటన్స్ కొన్ని రెడీ చేశానండి నేను. థ్రెడ్స్ కూడా ఇప్పుడే అటాచ్ చేసేద్దాం. థ్రెడ్స్ అటాచ్ చేసేస్తే మనకి 2 రకాలుగాను లాభం. ఒకటి ఏంటంటే వెనకాలకి ఓపెన్ చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది. రెండోది, ఒక్కోసారి థ్రెడ్స్ వేయటం మర్చిపోతే కుట్టేసిన తర్వాత ఫినిషింగ్కి అంత నీట్గా అనిపించదండి. అండ్ మళ్ళీ మనం కుట్టు కనిపిస్తుంది కదా, ఇలా అయితే ఇన్విజిబుల్గా లోపల నుండే థ్రెడ్ వచ్చేసినట్లు ఉంటుంది. మనకు కూడా కొంచెం వర్క్ ఫాస్ట్గా అవుతానికి చిన్న చిన్న టిప్సేనండి ఇవి. ఇలా కుట్టు వేసేసింది. మనం అరేంజ్ చేసినటువంటి పోట్లీ బటన్స్ ముందుగా అరేంజ్ చేసుకుని ఇక్కడ కుట్టుకుందాం. ఇక్కడ షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ తీసుకున్నాం కదండి, ఆ 3 ఇంచెస్ దగ్గర ఒక 3 పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేస్తాం కదా, ఆ అటాచ్ చేసిన పార్ట్ కొంచెం ఆపేసి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి అక్కడ నుండి మనం ఈ పోట్లీ బటన్స్ పెట్టేసుకుని స్టిచ్ చేసేస్తే సరిపోతుందండి. ఇవి బటన్స్ అన్నీ పెట్టడం చూపించట్లేదు, ఎందుకంటే వీడియో బాగా లెంగ్తీగా అయిపోతుందండి. అందుకనే కొన్ని మాత్రం ఎలా పెట్టి కుట్టొచ్చు అనేది మాత్రం చూపిస్తున్నాను. పర్లేదు మాకు బాగా పెద్ద వీడియో అయినా పర్వాలేదు అని అంటే కనుక ఒక చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ వీడియోని అప్లోడ్ చేస్తాను. వేరే జాకెట్ని స్టిచ్ చేసి అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు ఇట్లా తిప్పుకుంటూ, అంటే మనం షేప్ అనేది అవుట్ అవ్వకోకుండా మనం ముందుగానే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అటాచ్ చేస్తామండి. ఇదిగోండి, ఈ కార్నర్ దగ్గర ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. కార్నరే కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ప్రాబ్లం అనిపించవచ్చండి, కానీ నిదానంగా కుట్టుకుంటే ఎవరికైనా కుట్టేసేయచ్చు కొంచెం ఈజీగానే. ఇదిగోండి, ఇట్లా 1 ఇంచ్ గ్యాప్ తోటి పూర్తిగా ఇట్లా కుట్టేసాం అన్నమాట. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి పోట్లీ బటన్స్ ఉన్నది, క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది మాత్రమే కట్ చేస్తున్నానండి. దగ్గరగా చూస్తున్నారు కదా, మెయిన్ క్లాత్ మాత్రం ఏమాత్రం కత్తిరికి టచ్ అవ్వకుండా ఈ పోట్లీ బటన్స్కి పెట్టినటువంటి లోపల పెట్టిన క్లాత్, మెయిన్ పైన పెట్టినటువంటి గోల్డ్ కలర్ క్లాత్ అది మాత్రమే కట్ చేస్తున్నాను అన్నమాట. మీరు కూడా ఇట్లా కట్ చేస్తే ఏంటంటే తిరిగేసినప్పుడు ఈజీ అవుతుంది. ఇంకా తిప్పటానికి కూడా కొంచెం మనకి ఉబ్బెత్తుగా అట్లా రాకుండా నీట్గా ఉంటుందండి.
మనం నార్మల్ మిషన్ మీదనైనా ఇంట్లో కుడుతున్నా కూడా బొటిక్ స్టైల్లో వస్తుంది. పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం టైమే పట్టుద్దండి. టైం పట్టినా కొంచెం వర్క్ నీట్గా ఉంటే మరొకసారి వాళ్ళు మన దగ్గర తీసుకురావడానికి కూడా బాగుంటుంది. ఇదిగోండి కట్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఇది లోపల పార్ట్ కదా లైనింగ్, ఇదిగోండి ఇదే పైన పార్ట్. ఇంతకుముందు మనం ఒక ఫ్రేమ్ రెడీ చేసాం కదా, దాన్ని దీనికి అరేంజ్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా పెట్టేశాను అనమాట. వైట్ పేపర్ బయటికి కనిపిస్తుంది, లైనింగ్ క్లాత్ మనం అటాచ్ చేసాము కదా అదేమో మెయిన్ క్లాత్కి వచ్చేలాగా అది తిప్పితే ఈ వైట్గా ఉన్నటువంటి పేపర్ సాఫ్ట్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది. పేపర్ సాఫ్ట్ ఉండటం వల్ల షేప్ అనేది అవుట్ అవ్వకుండా నీట్గా ఉంటుందండి. ఇదిగోండి కరెక్ట్గా చూడండి, మనం ఇక్కడ పెట్టిన మెజర్మెంట్స్ నెక్కి 2.5 తీసుకున్నాం కదా, ఆ 2.5 ఇక్కడ ఉందా లేదా అనేది చూసి ఇలా పిన్స్ తోటి ఇట్లా సెట్ చేసామన్నమాట. ఇప్పుడు ఈ వైట్దంతా లోపలికి వెళ్ళిపోద్ది. మనం కుట్టేసిన తర్వాత లోపలికి తిప్పుకుందాం. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. అర్థం కానట్లయితే చిన్న కామెంట్ చేస్తే మరొక వీడియో పెడతామండి. మీరు వెంటనే కామెంట్ చేసినట్లయితే త్వరగా పెడతాను. లేదు పర్లేదు మాకు అర్థమైంది అని అనుకుంటే కనుక ఓకేనండి, మళ్ళీ ఒక బ్లౌజ్ వచ్చినప్పుడు మళ్ళీ కుడతాను అన్నమాట. ఇట్లా మనం సెట్ చేసాం కదా, అక్కడక్కడ గుండు పిన్నిస్లు పెట్టుకుంటే షేప్ అనేది లోపల మనం ఫ్రేమ్ ఉంచాం కదండి పేపర్ సాఫ్ట్ తోటి, ఆ పేపర్ సాఫ్ట్ అది కానీ ఈ మెయిన్ బ్లౌజు కానీ కదలకోకుండా కొంచెం అక్కడక్కడ గుండు సూదులు పెట్టుకుని పాదాన్ని కొంచెం పైకి తీస్తూ సూదిని కిందకు దించి పాదం పైకి ఎత్తుకుంటూ కొంచెం నిదానంగా కుట్టుకుంటే ఈజీగానే వచ్చేస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మామూలు బ్లౌజుల మీద ఇట్లా పోట్లీ బటన్స్ కుట్టడం అనేది మెయిన్ పెద్ద మిషన్ ఉంటేనే జరుగుద్దేమో, మామూలు మిషన్ ఉంటే కుట్టలేమేమో అని మాత్రం అనుకోవద్దు. మనం నార్మల్ మిషన్ మీద కూడా కుట్టుకోవచ్చు. మీకు నా వీడియోస్ ఇంకా నా మిషనే మీకు ఎగ్జాంపుల్ అండి. పాదం మార్చలేదు, మిషన్ కూడా మార్చలేదు. చూస్తున్నారు కదా నీట్గా వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. వాళ్ళు ఈ మంత్ మే లాస్ట్లో వెళ్తారట, అమెరికా వెళ్ళిపోతారట. వాళ్ళ కోడలివి అత్తగారు తీసుకొచ్చి ఇచ్చారనమాట. మేము ఇల్లు మారినా కూడా నా వర్క్ వాళ్ళకి నచ్చిందండి. అందుకని ఇప్పుడు మేము ఉంటున్న 2 కిలోమీటర్స్ దాటి ఇవతలకి వచ్చాం. 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ అయినా కూడా వాళ్ళు వెతుక్కుంటూ అడ్రస్ ఫోన్ చేసి అమ్మ అట్లా వస్తాను కుడతావా అని అడిగారు. తప్పకుండా కుడతాను ఆంటీ అంటే తీసుకొచ్చారన్నమాట. అంత క్రితం వాళ్ళ పెద్ద కోడలకు కూడా కుట్టానండి. వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారంట, వీళ్ళు మాత్రం అమెరికాలో ఉంటారు. అమెరికాలో ఉండే వాళ్ళకి నేను కుడుతున్నానని గొప్పగా చెప్పట్లేదండి. మన వర్క్ నచ్చింది కాబట్టి వాళ్ళు అంత దూరం నుంచి వచ్చినా కూడా వేరే బొటిక్స్కి అట్లా వెళ్లకుండా ఇంట్లోనే కుడుతున్నా కూడా వచ్చారండి. ఆమె ఇప్పుడు కూడా మర్చిపోలేదన్నమాట. నువ్వు కుట్టిన బ్లౌజ్ చాలా బాగుందమ్మా, బాగా కుట్టావు, మా కోడలికి నచ్చింది, అందుకనే మా పెద్ద కోడలికి కూడా తీసుకొస్తున్నానని తీసుకొచ్చారు. చాలా అభిమానంగా తీసుకొచ్చారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము వచ్చి దగ్గర ఇప్పుడు మే 1 వస్తే సంవత్సరం అవుతుంది ఇల్లు ఇక్కడికి మారి, అయినా సరే ఇక్కడ వరకు వచ్చారు వాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం థ్రెడ్ అనేది పక్కకు తీసేసుకుని ఈ సూది ఇలా దింపి మళ్ళీ టర్నింగ్ వచ్చినప్పుడు పాదాన్ని పైకి ఎత్తుకుని అప్పుడు తిప్పుకోవాలండి. బ్లౌజ్ని ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఈ మన పోట్లీ బటన్స్ పెట్టిన దగ్గర ఎత్తుగా ఉంది కదా, అక్కడ పాదం కనుక ఎక్కట్లేదు అనుకుంటే కొంచెం మనం వెనకాల పాదాన్ని పైకెత్తి మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ ముందుకు వచ్చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కుట్టేసిన తర్వాత ఈ గుండు సూదులన్నీ తీసేస్తే మనకి వెనక తిరిగిపోద్ది. ఒక్కొక్కసారి మర్చిపోతాం. ఆ మర్చిపోయినప్పుడు ఒకటి అర లోపల ఉన్నాయంటే వేసుకునేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడిపోతారండి. మనం అంటే తీయటానికి ఏదో ఒక టెక్నిక్ ద్వారా తీస్తాం. అసలు స్టిచ్చింగ్ రాని వాళ్ళకి అది అర్థం కాదు కదా వేసుకునే వాళ్ళకి. ఇప్పుడు మనం వేసినటువంటి పేపర్ సాఫ్ట్ లోపల ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ అంతా 1/2 ఇంచి క్లాత్ ఉంచి అదంతా కట్ చేసేస్తున్నాము. మన వీడియోస్ చూస్తూ ఉంటే ఈ కటింగ్ అనేది ఎలా తీయాలి అనేది కూడా ఈజీగానే చిన్న వీడియోస్గా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ ఉండే వీడియోస్ లాగా అప్లోడ్ చేసామండి. ఒకసారి చూడండి. ఇక్కడ ముందుగా మనం థ్రెడ్ పెట్టాం కదా, ఆ థ్రెడ్తోనే ఇట్లా ఈజీగా లాగేసేయచ్చు. ఈ కోణం లాగా ఉంది కదా అది. కానీ టక్స్ ఇస్తున్నాం. ఈ టక్స్ ఇచ్చేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పోట్లీ బటన్స్ ఆల్రెడీ మనం పెట్టాం కదా, ఆ మధ్యలో మనం ఇట్లా టక్స్ ఇస్తే కట్ చేయడానికి ఈజీ అవుతుంది. మనం కుట్టు మీద టక్ అనేది అంటే మనం ఇట్లా కట్ చేసింది పడకోకుండా చూసుకుంటూ కట్ చేస్తే సరిపోతుంది.
ఈ కార్నర్స్లో మాత్రం చిన్నగా కొంచెం థ్రెడ్లో బయటకు ఇట్లా ఇటువైపుకి వస్తుంది కాబట్టి కొంచెం థ్రెడ్ కట్ చేస్తే మనకు అవతల వైపుకి ఓపెన్ ఈజీగా అయిపోతుంది. ఇలా మొత్తంగా టక్స్ ఇచ్చేసి ఆ తర్వాత మనం ఓపెన్ చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఈ వైట్గా ఉన్నదంతా అటువైపుకి వెళ్ళిపోద్ది. ఈ పోట్లీ బటన్స్ అనేవి మధ్యలో ఉన్నాయి, ఇవన్నీ ఇట్లా బయటకు వచ్చేస్తాయి. ఇదిగోండి, ఈ థ్రెడ్ పట్టుకుని ఇలా లాగితే ఈజీగా వచ్చేస్తుందండి. కుట్టడం ఎవరికైనా ఈజీ అయిపోతుంది. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ థ్రెడ్ ఇప్పుడు టూ టైమ్స్ కుట్లు పడినాయి కాబట్టి దాని మీద గట్టిగా ఉండిపోయింది. ఇదిగోండి, దీన్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసేసి ఇది అనుగుడు కుట్టులాగా ఒకసారి మళ్ళీ మనం సేమ్ కలర్ దారంతో అనుగుడు కుట్టులాగా వేసేస్తే ఈ పోట్లీ బటన్స్ అనేవి పైకి లేకుండా బ్లౌజ్ వేసుకున్నా కూడా ఒంటికి అంటుకుపోయి ఉంటాయండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు వేద్దాం. మొత్తంగా తీసేసాను. ఐరన్ బాక్స్ ఉండి ఒకసారి ఇట్లా ఐరన్ చేసుకున్నా ఉంటాయి. లేదంటే ఐరన్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఐరన్ ఏమీ చేయలేదు, అయినా బాగానే వచ్చింది. ఇప్పుడు అనుగుడు కుట్టు వేసేద్దాం, ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఈ లూజ్ అనేది ఇలా ఇటు పోట్లీ బటన్స్ వైపు అంటే అవుట్ సైడ్కి రాకుండా మనం జాకెట్ ఇటువైపుకే ఎడం చేతి వైపుకే లూజ్ అనేది ఇటువైపుకే ఉంచేసుకోవాలండి. అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఈ బొటిక్స్లోనైనా మనం కుట్టేలానే కుడతారు, కాకపోతే మిషన్స్ పెద్దవి ఉంటాయి, కొంచెం ఫాస్ట్గా కుడతారు, అంతేనండి తేడా. నార్మల్ మిషన్ మీద కూడా చాలా ఈజీగా ఎలాంటి డిజైన్ అయినా ఎలాంటి ప్యాచ్ అయినా మనం కూడా ఈజీగా వేసుకోవచ్చు. నేను పాదాన్ని మార్చలేదు, లూజ్ కుట్టు పెట్టలేదు, ఏమీ లేదండి. నేను ఆల్మోస్ట్ 3.5 అంటే 4కి 3కి మధ్యలో పెడతానండి. ఒక్కొక్కటి ఉంటే అసలు 3.3కే పెడతాను కుట్టు దూరం, కాబట్టి అసలు తీయటానికి కూడా రాదు. అట్లానే నీట్గా ఉంటుందండి, చక్కగా ఉంటుంది. అందుకనే నేను కుట్టిన స్టిచ్చింగ్ నచ్చి కూడా వాళ్ళు వస్తూ ఉంటారండి. నేను ఈ స్టిచ్చింగ్స్ ఇవన్నీ నేర్చుకోకముందు అయితే అప్పుడు ఆ బ్లౌజులు ఇప్పుడు చూస్తుంటే నాకు అర్థమవుతుంది, ఓహో కుట్లు ఇట్లా దూరంగా వేయటం వల్ల కుట్లు ఊడిపోయినాయి కదా అనేది ఇప్పుడు తెలుస్తుంది నాకు. నేను మిషన్ కుట్టి నేను నేర్చుకుంటున్న అక్కడి నుంచి తెలుస్తున్నాయి అన్నమాట. ఎందుకు ఊడిపోయేవో అర్థమయ్యేవి కాదండి. చాలామంది ఏంటంటే ఫాస్ట్గా అయిపోద్ది అనే ఉద్దేశంతో కుట్టుకి దూరం పెట్టేసి కుడతారు. అప్పుడేమవుతుంది, త్వరగా ఊడిపోతాయి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వలేం కదా. అందుకని నేను అసలు ఎవరి బ్లౌజ్ అయినా సరే నా బ్లౌజ్ కుట్టుకుంటే ఎంత జాగ్రత్తగా కుడతానో అంతే జాగ్రత్తగా కుడతానండి. అందుకనే అంత దూరంగానైనా వస్తూ ఉన్నారు, నా దగ్గర వరకు వస్తున్నారు అనమాట. మేము అక్కడ ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళు, అక్కడున్న వాళ్ళు పిల్లలు కూడా డ్రెస్సులు కూడా అక్కడి నుంచే తీసుకొచ్చి మీరే కుట్టండి అంటే మీరు కుడితే మాకు ఫిట్టింగ్ బాగుంది అని చెప్తున్నారండి. మా వీడియోస్ అంటే మా స్టిచ్చింగ్ అనేది వాళ్ళకి నచ్చింది, అలాగే మా వీడియోస్ మీకు నచ్చుతాయనే ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాము. నచ్చినట్లయితే తప్పకుండా ఫస్ట్ లైక్ చేయండి. మనం లైక్ చేయటం వల్ల మీకేమీ నష్టం ఉండదు, మాకు కూడా అలాగే నష్టం ఉండదు. కానీ లాభం అనేది ఏంటంటే మరొకరి వరకు చేరుతుందండి. మనం ఒక లైక్ చేసినామంటే లైక్స్ ఎక్కువ వస్తే వేరే వాళ్ళకు కూడా ఇవి చేరుతాయండి. ఇట్లా ఎక్స్ట్రా ఏమైనా దార పోగులు ఏమైనా వచ్చినట్లయితే తీసేసుకుందాం. ఇప్పుడు శారీ కలరులో లేస్ తీసుకొచ్చి సేమ్ కలర్ లేస్ తీసుకొచ్చి ఇట్లా ఈ పోట్లీ బటన్స్కి ఈ లేస్ వేయడానికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ ఈ సేమ్ ఈ పాట్ ఏ షేప్లో ఉందో సేమ్ అదే షేప్లో ఈ లేస్ని అటాచ్ చేస్తున్నామండి. దీన్ని డబల్ కుట్టు వేస్తే సరిపోతుంది. ఈ లేస్ వేయటం వల్ల ఏంటి అంటే మనకి ఆ షేప్ అనేది నీట్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది అనమాట. అదే ప్యాచ్ కూడా వేసుకోవచ్చు. వీళ్ళు ప్యాచ్ ఏమి వద్దులేమ్మా, ఒకటేమో పట్టు శారీ ఇచ్చారండి, మరొకటేమో ఇది ఫ్యాన్సీ శారీ. వీటికి మాత్రమే ఇట్లా కొంచెం డిజైన్గా చేయించుకున్నారు. ఒక బ్లౌజ్ మాత్రం మామూలుగా పాట్ నెక్ ఇచ్చేసి కుట్టించేసుకున్నారండి. ఇట్లా పైన ఇట్లా పాట్ అంటే ఇది ఒక పెద్ద డ్రాప్లా వచ్చింది కదా, అది ఓన్లీ పాట్ నెక్ మాత్రమే అనమాట. ఇవి మాత్రం ఇది దీని తర్వాత వచ్చే బ్లౌజ్ కూడా పట్టు బ్లౌజ్ అనమాట. ఇది ఫ్యాన్సీ, ఇంకోటేం పట్టు. ఈ 3 బ్లౌజులు కొంచెం ఫాస్ట్గా ఇచ్చేయమంటే ఇచ్చేసామండి. ఆల్రెడీ ఇచ్చేసాము. ఇప్పుడు నిదానంగా నేను అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. మనం ఈ లేస్ వేసేటప్పుడు కరెక్ట్గా ఫస్ట్ స్టార్టింగ్లో ఎంతైతే గ్యాప్ ఇచ్చామో సేమ్ మొత్తం ఆల్ ఓవర్ ఈ షేప్ అయిపోయే వరకు మనం లేస్ వేయటం కంప్లీట్ అయిపోయే వరకు ఇదే గ్యాప్లో ఇస్తూ
అటాచ్ చేయాలండి. ఎందుకంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ఇచ్చాము అంటే ఇంత కష్టపడి కుట్టింది షేప్ అవుట్ అయిపోయి ఇంకా ఇబ్బంది పడిపోతాం అన్నమాట. మళ్ళీ విప్ప తీసుకోవటం చేయటం అలా అలా బాగోదు. అక్కడక్కడ తిరగపోతే ఇట్లా రౌండ్ తిరిగే దగ్గర పాదం పైకి ఎత్తుకుని సూది కింద దింపి పాదం పైకి ఎత్తుకుంటూ ఉంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఈ కార్నర్స్ దగ్గర మాత్రం లేస్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసి, వీడియోలో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, ఇలా కొంచెం ఫోల్డ్ చేసి ఇట్లా మళ్ళీ ఆ రౌండ్కి వచ్చేస్తే సరిపోతుందండి. దీన్ని డబల్ స్టిచ్ వేసేస్తే హ్యాండ్స్, నెక్ ఇంకా చేతులకు కూడా పైపింగ్ ఇచ్చామన్నమాట. ఇదిగోండి ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా వచ్చిందండి. బ్లౌజ్ లుక్ సింపుల్గా కావాలన్నారు కాబట్టి లేస్ వేసి పోట్లీ బటన్స్ వేసాం. పోట్లీ బటన్స్తో కొంచెం హైలైట్ చేసాం అనమాట. ఈ థ్రెడ్స్ కూడా పింక్ కలర్స్, అప్పుడు అన్నీ ఏ శారీ ఏ కలర్ అన్నా బ్లౌజ్ ఏ కలర్ ఉంటే ఆ కలర్లో థ్రెడ్స్ వస్తున్నాయి కాబట్టి మనం థ్రెడ్స్ స్టిచ్ చేసి ఓపెన్ చేసి అట్లా చేయనక్కర్లేదు. ఈ కలర్స్ థ్రెడ్స్ తీసుకొచ్చి వేసాను అనమాట. ఫైనల్గా లుక్ అయితే ఎలా వచ్చిందండి. ఈ హ్యాంగింగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి అని అన్నారు. ఆంటీ చూసి తీసుకువెళ్ళారనమాట. హ్యాంగింగ్స్ ఎలా వేసావమ్మా, నీట్గా ఉన్నాయా, బాగున్నాయా, ఎట్లా ఉన్నాయి, ఆవిడ కూడా ఎక్సైట్ అవుతున్నారు బ్లౌజెస్ ఎలా వచ్చినాయి ఏంటి అని. ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్ కదా, ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్. పైపింగ్ తోటి థ్రెడ్ పైపింగ్ వేసాం హ్యాండ్స్కి, ఇంకా బ్యాక్ కూడా, నెక్ నడుము కూడా ఇలాగే వేసామండి ఆల్ ఓవరు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. దీని శారీ కూడా చూపిస్తానండి. శారీ కూడా చాలా బాగుంది. ఫ్యాన్సీ కలరే, ఫ్యాన్సీ శారీనే అయినా కూడా చాలా బాగుందన్నమాట. ఈవినింగ్ వచ్చి తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.